I'm back again, my dear aspirants, APPSC aspirants. So, this is the big waiting, long waiting for all of us. ఈ టైటిల్తో మీ యొక్క డౌట్ క్లారిఫై చేయాలని ఇది అందరి మైండ్లో ఉన్నటువంటి ప్రశ్న. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకంలో ఇంకా ఆలస్యం ఎందుకు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ వీకే నేను కూడా చెప్పాను, ఫైనలైజ్ చేశారు ఏపీఎస్సీ చైర్మన్ నియామకాన్ని, కానీ పేరు చెప్పకూడదు, బట్ కన్ఫర్మ్ అది నిజము అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని పత్రికల్లో కూడా మరి అనురాధ డీజీపీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని అనే వార్తలు కూడా వచ్చినాయి, ఫోటోతో సహా వచ్చినాయి. బట్ గవర్నమెంట్ అఫీషియల్ తీసుకున్నంతసేపు నేను చెప్పను, బట్ థింగ్ చెప్పగలుగుతాను ఏం జరుగుతుంది. సో అంచేత దట్ ప్రైవసీ ఉండాలి మనకి. అది అయితే ఇప్పుడు అనుకున్నాం కదా లాస్ట్ వీక్ అయిపోతుందని, కానీ అవ్వలేదు కదా. బై అందరూ పండగ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు, దసరా పండగ మూడ్లోకి. ఈవెన్ ఏపీఎస్సీ చైర్మన్ అపాయింట్మెంట్ కూడా ఒక పండగలేదు చూస్తారు స్టూడెంట్స్ అందరూ. సో ఈ టైంలో అంటే ఇది ఎవరి వైపు కాని కారణాలు కొన్ని ఉంటాయి, అటు గవర్నమెంట్ వైపున ఎటువంటి కారణం లేదు ఇంకా ఈ డిలే జరగడానికి. బట్ ఇట్స్ ఎ ప్రోసెస్ ఇస్ గోయింగ్ ఆన్. వన్ ప్రోసెస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ల్యాండ్మార్క్ ప్రోసెస్ ఈజ్ మేడం గారికి, అనురాధ మేడం గారికి జిఏడి నుంచి, గవర్నమెంట్ నుంచి ఒక కన్సెంట్ లెటర్ వెళ్ళింది. కన్సెంట్ అంటే ఆవిడ నియామకాన్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది, మీరు విల్లింగ్ చూపిస్తే విల్ గివ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అంటూ ఒక కన్సెంట్ అఫీషియల్గా వెళ్ళింది. సో దీనిపై మేడం గారే వెయిట్ చేస్తూ ఉన్నారు. డైలమాస్ కొన్ని ఉన్నాయి. వాట్ ద డైలమాస్ అంటే, మేడం గారు అక్టోబర్కి 61 years పూర్తయింది. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఏపీఎస్సీ చైర్మన్ మెంబర్స్ వారి యొక్క టెన్యూర్ 62 years మాత్రమే, 62 సంవత్సరాలు మాత్రమే. అందుచేత నేను 1 yearకే చేయాలా అంటూ ఒక డైలమాలో ఉన్నారు. కానీ అది స్టేట్ గవర్నమెంట్ మార్చలేదు, ముఖ్యంగా టెన్యూర్ విషయంలో. అంచేత ఈ వెయిట్ అండ్ సీ. అందుకనే ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక ప్రభుత్వం కన్సెంట్ లెటర్ పంపించింది. పంపడం అంటే అర్థం ఏంటి తేల్చుకోండి. ఓకే, ఈ డైలమా, ఈ ప్రాబ్లం ఉంది, ఇట్స్ మనం చేయగలిగేది ఏం లేదు, బట్ యు ఆర్ ద బెస్ట్ అని మేము నిర్ణయించుకున్నాము. మేము ఎవరి చేతులు కాదు. సో అలా జరగాలంటే రాజ్యాంగమే అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. బట్ అది దిస్ ఏ నాట్ ఈజీ థింగ్. బట్ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేడం గారు ఏ నిర్ణయం అన్నది ఈ వారంలో ఖచ్చితంగా తీసుకొని తీరుతారు. 1 or 2 daysలో జాయిన్ అయ్యేలైతే మేడం గారు ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఇన్ కేస్ మేడం గారు విల్లింగ్ చూపించకపోతే దెన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సింగిల్ పర్సన్ని సెలెక్ట్ చేయదండి. ఏదైనా క్రూషియల్ కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్స్లో ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో ఫైనలైజ్ 2-3 మినిమం ఉంటాయి. సో ఆ లిస్టులో నెక్స్ట్ పర్సన్ని పిక్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఎవరు కూడా టెన్షన్ వరీ కావద్ది అని తెలియజేయడం కోసం నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే టెక్నికల్ థింగ్ అంటే ఇంకా 1 year ఉంది మేడం. సో ఆవిడ నిర్ణయం, పర్సనల్ నిర్ణయం, అది ఈరోజు ఈ వారంలో ఖచ్చితంగా వస్తుంది. లెట్స్ ఆల్ హోప్ దట్ సెలబ్రేట్ దసరా విత్ కాన్ఫిడెన్స్. ఇన్ పోస్ట్ దసరా విల్ స్టార్ట్ ఎ సీరియస్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కాబట్టి అభ్యర్థులు ఎదురు చూపుల్ని ఉన్నారు అనే ఫీలింగ్తో నేను చేయడం జరిగింది. ఇకపోతే మనకి లాస్ట్ టైమే నేను ఈ వీడియో చేశాను, చక్కగా ఆదరించారు మీరందరూ కూడా. అలాగే ఇది లాంచ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్. దిస్ ఈజ్ రివైజ్డ్ షెడ్యూల్ని 17th నుంచి, అంటే పండగ తర్వాత. యాక్చువల్గా పండగ తర్వాత మనం ఎనీ టైం 14 కూడా పెట్టుకోవచ్చు. అయితే అబ్దుల్ కలాం గారి బర్త్ యానివర్సరీ ఉంది. మనం ఎవ్రీ ఇయర్ అబ్దుల్ కలాం గారి బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తాము, ముఖ్యంగా యానివర్సరీ లాగా. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి పేరు మీద పెట్టాము, ఆయన బతికుండగానే ఇది పెట్టాము 2013లో. అప్పటి నుంచి మనము అబ్దుల్ కలాం గారి పేరు మీద ఎస్ఏ రైటింగ్, పబ్లిక్ స్పీచ్, క్విజ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది 12th year. ఈ 12th yearలో మనం ఉంది కాబట్టి నేను 17th పెట్టడం జరిగింది. 15th మనం పెట్టుకునే అవకాశం ఉండేది, 15th 14th. సో అందుకని అందరూ కోరుకున్నారు. ఇప్పుడు చైర్మన్ నియామకం జరగలేదు, షెడ్యూల్ ప్రకటించలేదు, టెస్ట్ సిరీస్ మీద కొద్దిగా
ఇష్టం ఉన్న వాళ్ళందరూ లేట్ చేయమన్నారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 రకాలు ఇది. ఆన్లైన్లో ఇస్తాము, ఆన్లైన్లోనే సేమ్ ఆఫ్లైన్లో ఎక్స్ప్లెనేషన్సే జరుగుతూ ఉంటుంది. ఆ పర్సనల్ మెంటర్షిప్ అనేది ఆఫ్లైన్లో క్యాంపస్లో సాధ్యం. ప్రతి ఫ్యాకల్టీ ఎవరైతే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఎంటైర్ టీమ్ ఇస్ 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్ వీటిని చేస్తున్నాము. కాబట్టి పర్సనల్గా ఎవరైతే ముఖ్యంగా 1:100లో కూడా ఇచ్చినప్పుడు చాలామంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మీద కేవలం 25 మందినే మేము తీసుకుంటున్నాము. దసరా ఆఫర్తో మీకు ఇస్తాను. ఈ సబ్స్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఈ వీడియోలో. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు దయచేసి వచ్చేయండి. అండ్ 15th వస్తే సెలబ్రేషన్స్ కూడా చూడవచ్చు, లేదా 16th or 17th వచ్చేయండి. ఎవరైతే కానీ ముందే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. దసరా ముందే ఈ 25 మెంబర్స్ ఫైనలైజ్ అయిపోతారు. సో ఎవరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు. నేను ఇప్పటిదాకా లింక్ ఇవ్వలేదండి, చెప్తానే వచ్చాను, కానీ ఇప్పుడు ఇస్తాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. అందులోనే మనకు ఆన్లైన్ ప్రోగ్రామ్ మొత్తం జరుగుతుంది. మెంటల్ ఆన్లైన్ జరుగుద్ది, క్యాంపస్ వాళ్ళు కూడా అందులోనే సబ్స్క్రైబ్ అవ్వాలి. సో ఫస్ట్ 25 మెంబర్స్కి మేము ఈ ఆఫ్లైన్ ఇస్తాము. అక్కడ పర్సనల్ మెంటర్షిప్ దొరుకుద్ది. సో ఇప్పుడు మనకి ఇచ్చే మెంటర్షిప్ ఉన్న వాళ్ళు అన్ని సబ్జెక్టులు ఇంచుమించుగా గైడ్ చేయగలరు. బట్ వాళ్ళకి సబ్జెక్ట్స్ వాళ్ళు కన్ఫైన్ అవుతారు. నేను ఓవరాల్గా అందరికీ పర్సనల్ గైడెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్యాంపస్లో అన్నీ ఉన్నాయండి. హాస్టల్ ఉంది, లైబ్రరీ ఉంది, స్టడీ హాల్ ఉంది. ఇదన్నీ గోదావరి ఫుల్ వ్యూతో కనబడే విధంగా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడే హాస్టల్ ఉంది, ఇక్కడే ఏసీ క్లాస్ రూమ్ ఉంది, ఇక్కడే ఏసీ డిజిటల్ ప్యానల్ ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ అన్నీ సర్దుకొని వచ్చేయండి. బట్ దసరా ముందే మీరు ఈ 25 మందిలో ఉండాలి అనుకుంటే దసరా ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది మన 17th పెట్టడం జరిగింది, చూసుకోండి. సో యూఆర్ స్టార్టింగ్ ఇన్ దసరా 17th ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. లాంగ్ టర్మ్ బ్యాచ్ సివిల్స్ 2025 Group 1 ప్లస్ SSCGL 3 కోర్సులు కలిపిస్తున్నాము. ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్ బ్యాచ్. అండ్ ఆల్సో RRB NTPC అండ్ ఆల్సో SSC CHSL ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి ఒక బ్యాచ్ ఉంది. ఇది సపరేట్, అది సెపరేట్. సో మనకి రెసిడెన్షియల్ బ్యాచ్ Group 2 మెయిన్స్కి ఇది కూడా 17th స్టార్ట్ అవుతుంది. 15 October 17 అంటే ఆఫ్టర్ పొంగల్. దీనికి కూడా మనకు ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లో రెసిడెన్షియల్ బ్యాచ్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బెస్ట్ అవుతుంది. అలాగే ఇంకా మీరు రాలేం సార్ అనుకునే వాళ్ళు ఆన్లైన్ చేసి తీసుకోవచ్చు. ఈ దసరా ఆఫర్స్ మాత్రం యూజ్ చేసుకోండి. అలాగే టెస్ట్ సిరీస్ వద్దు, ఆన్లైన్ వీడియోలు కూడా వద్దు సార్ టెస్ట్ సిరీస్. కానీ మా వీడియో చాలా మంచివండి, మంచి అద్భుతమైన ఫ్యాకల్టీ చేశారు. ఓన్లీ కాదు, ఫ్రెష్ అన్నీ కూడా లాస్ట్ 3 months రికార్డ్ చేసింది. మళ్ళీ ఇంకొక బ్యాచ్ అప్పుడు అవి కూడా ఇస్తారు. 2 బ్యాచ్లు వీడియోలు ఇచ్చేస్తాం, లైవ్ ఇస్తాం డైలీ. సో మీరు అలా చూసుకోండి. అందుకని మా వర్తబుల్ అనమాట మా ఆన్లైన్ కోర్స్. మిగతా అదర్స్ రికార్డెడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కాదు, నేను లైవ్ రికార్డింగ్ చేస్తాను ఆఫ్లైన్ క్లాస్. సో టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, మీరు రండి అందరూ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైడ్ యువర్ యంగ్ జనరేషన్, యువర్ సక్సెసర్స్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఇంతకుముందే చెప్పాను, అబ్దుల్ కలాం గారి బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఈ కాంటెస్ట్ కండక్ట్. దీనికి ముందుగా స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. స్క్రీన్ టెస్ట్ రేపు 13వ తారీఖున మన క్యాంపస్లో జరుగుతుంది. ఆన్లైన్లో రేపటి నుంచే ఎవరైనా ఆన్లైన్లో రాసుకోవచ్చు. ఇది ఎలిజిబుల్ ఓన్లీ ఇంటర్ 10th వాళ్ళు మాత్రమే. సో మీరు గైడ్ చేయాలని కోరుతున్నాను, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.